ఇది కొద్దిగా అర్థం చేసుకోవటం కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. బబులోను వారు ఇశ్రాయేలు దేశానికి వచ్చి దేవాలయాన్ని పడగొట్టి అక్కడున్న వారిని కొంతమందిని చంపి బబులోను వైపు ఎవరైతే వచ్చారో వాళ్ళందరిని కూడా వాళ్ళు బానిసలుగా తీసుకుని వెళ్ళిపోవడానికి 18 నెలలు పట్టింది. ఉదాహరణకి ఇప్పుడు ఉక్రెయిన్పై రష్యా ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుంది కదా, చాలా నెలల నుంచి యుద్ధం చేస్తుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక నదిలో నుంచి మరొక నదిలోనికి నీరు వచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి చాలా నదుల యొక్క ఒడ్డును కూర్చొని ఏడుస్తున్న ఏడుపే ఈ బబులోను ఏడుపు. వాళ్ళు బాధపడుతున్నారు. ఏంటంటే, మందిరం యొక్క విలువను మేము అర్థం చేసుకోలేకపోయాం. యెరూషలేములో ఉన్నప్పుడు మేము సరిగ్గా మా ప్రవర్తన సరిగ్గా లేదు. యెరూషలేం పాడైపోయింది, దోచేసుకున్నారు, శత్రువుల చేతికి మనం అందరూ వెళ్ళిపోయాం. ఇక్కడేమో వీళ్ళు పాట పాడమంటున్నారు, ఎగతాళిగా పాడమంటున్నారు, అసహ్యపడుతూ పాడమంటున్నారు. శత్రు దేశంలో ఎలా మేము పాడగలం, మేము బాధలో కష్టంలో ఉంటే అని నదులు ఒడ్డు నుండి ఏడుస్తున్న ఏడుపే దానికి కారణం. అక్కడ ప్రారంభంలో మనం గమనించినట్లయితే, బబులోను నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నారు. మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటుమి. సియోను అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి, దేవుని మందిరము అప్పుడు గుర్తొచ్చింది, ఆరాధన అప్పుడు గుర్తొచ్చింది, పాటలు గుర్తొచ్చాయి. యెరూషలేము పరిస్థితులు గుర్తొచ్చాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడ్చుచుంటిమి. ఇదంతా కూడా మీకు అర్థం అవ్వాలంటే 2వ రాజుల గ్రంథము తీయొద్దు వినండి. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే కొంత మటుకు మీకు అర్థం అవుతుంది. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం మీరు చదువుకుంటే కొంతమటి మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? బబులోను నదుల దగ్గర కూర్చున్నారు. ఓకే. తర్వాత వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారు. సియోను అంటే దేవుని మందిరము. సియోను అంటే దేవుడు ప్రార్థనా మందిరము, దేవుణ్ణి కలుసుకునే స్థలము, ఆరాధనా స్థలము. అది ఎక్కడ గుర్తొచ్చింది చెప్పండి, మాట్లాడండి. ఎక్కడ గుర్తొచ్చింది? బబులోను నది దగ్గర. దానికి ముందు గుర్తులేదు. జరగరానంతా జరిగిపోయింది, దోచుకోవాల్సినంత దోచేసుకున్నారు. 18 నెలలు పట్టింది దానికి. శత్రు దేశములో ఉండకూడని స్థలములో ఉండి ఏడుస్తున్న ఏడుపు అది మనము వివరించలేము. ఏడుస్తున్నావేంటి లేక ఆ ఏడుపు ఏంటి అంటంలో రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. మామూలు ఏడుపు కాదు. వాళ్ళకి ఇచ్చిన దేవుడిచ్చిన వాయిద్యాలు, సితారా, కంజర్లు, ఇంకా అద్భుతమైన వాయిద్యాలన్నీ కూడా నిరవంజి చెట్లకు తగిలించారు. నిరవంజి చెట్లు గురించి మనం యోబు గ్రంథంలో చూస్తాము. ఆ నదులు చెట్ల నీడన పెరిగే చెట్టు నిరవంజి చెట్టు. అది చాలా చిక్కుముడులు కలిగిన జడలు ఏ విధంగా ఉంటాయో పిచ్చోళ్ళను చూస్తాంగా రోడ్ల మీద,
వాళ్ళ జుట్టు పెరిగిపోయి ఎలా చుట్లుగా రౌండ్ అప్ అయి ఉంటుందో, ఆ నదులు ప్రవాహమునకు పెరిగిన చెట్లు నీడలో ఉన్న నిరవంజి చెట్టు, ఆ చెట్టుకు వీళ్ళు సితారాలు తగిలించి ఏడుస్తున్నారు. వాయిద్యాలు ఎందుకు? ఓకే, దేవుడిచ్చేటువంటి టాలెంట్స్, వరాలు, తలాంతులు ఇవి ఎందుకు? దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకుంది ఎందుకు? పరిశుద్ధపరచబడింది ఎందుకు? మందిరములో చేర్చింది ఎందుకు? లోకములో కాపర్లేని గొర్రెలుగా తిరుగుతున్న మనలను కనికరించి మందిరంలోనికి ఆయన మనల్ని ఆహ్వానించింది ఎందుకు? మర్చిపోవటం ప్రమాదం కదా. అక్కడ ఈ 2వ వచనం మనం చూస్తున్నాం, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. ఎందుకు తగిలించారు? ఎందుకు ఆ గతి పట్టింది వాళ్ళకి? ఎందుకు ఆ దేన పరిస్థితి? మనం అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథం ఒకసారి చూస్తారా? యోబు గ్రంథం చూడండి, 40వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథం. చెట్ల నీడను అది ఆశ్రయించును. మళ్ళీ చదువమ్మా. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును. ఇందాక చెప్పాం కదండి, తామర చెట్ల నీడన అది ఆశ్రయించును. అది ఆశ్రయించును. నదిలోని నిరవంజి చెట్లు, నదిలో ఉన్నటువంటి నిరవంజ చెట్లు దాన్ని చుట్టుకొని ఇండును. చూసారా, ఇందాక మనం మాట్లాడుకున్నాం, అది ఇక్కడ చూస్తే నేను చెప్పింది మీకు. దాన్ని చుట్టుకొని ఉండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను. అక్కడికి వెళ్ళి మీరు ఇశ్రాయేల్ దేశంకి వెళ్ళి అడిగితే నిరవంజ చెట్ల గురించి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు వెళ్ళి అక్కడ నుంచున్నారంటే మిమ్మల్ని కూడా చుట్టుకుంటుంది. మీరు అక్కడికి వెళ్ళి వెళ్తే మిమ్మల్ని కూడా చుట్టేస్తుంది. మీరు అక్కడికి వెళ్తే దురాత్మ పట్టిద్ది. మీరు అక్కడికి వెళ్తే చీకటి ఆవరించిద్ది. మీరు అక్కడికి వెళితే పడిపోతారు. మీరు అక్కడికి వెళితే జారిపోతారు. మీరు అక్కడికి వెళితే మీకు ఇంకా 99 తెలుసు మీకు. అవన్నీ చెప్పుకోవాలి. నిరవంజి చెట్లు, నదీ ప్రవాహము పొంగి పొర్లినను భయపడదు. ఏంటది భయపడదు? నిరవంజి చెట్టు నీడలో ఉంది, భయపడదు. దానికి తగిలించారు సితారాలు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే, అచ్చట మనలను చెరగొన్నవారు ఎచ్చట అచ్చట. డియర్ బిలీవర్స్, విశ్వాసులారా, ఎచ్చట అంటే 79వ కీర్తన 1వ వచనం చదవండి. 79వ కీర్తన 1వ వచనం. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. అన్యజనులు నీ స్వాస్థ్యమైన యెరూషలేములోనికి చొరబడ్డారు. వారు నీ పరిశుద్ధాలయమును, వారు ఏం చేశారో తెలుసా? నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచారు. యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు. వారు నీ సేవకుల కళేబరములను, వాళ్ళు ఏం చేశారు ఇంకా తెలుసా? నీ సేవకుల కళేబారాలను ఆకాశ పక్షులకు ఎరగాను. ఇది చరిత్ర. ఇంకా అంతా చదివితే మనకు టైం కష్టం. మీరు చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, స్టడీ చేయండి. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం రాసుకోండి. 37వ కీర్తన దగ్గర ఈ 3వ వచనానికి 79వ కీర్తన మీరు ధ్యానించవచ్చు. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అన్నారు. పాటలు పాడొచ్చుగా, పాడండి. కానీ ఎందుకు పాడలేదు? వాళ్ళు ఎందుకు పాడలేదంటే, మనలను బాధించిన వారు, మనలను, మన ప్రాంతమును, మన మందిరమును దోచుకున్నవారు మామూలు వారు కాదు. వాళ్ళు మనలను బాధించిన వారు
సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి. ఎందుకు వినిపించాలంటే మేము డ్యాన్స్ చేస్తాం మీరు పాడబాడితే. ఎందుకంటే ఉల్లాసం కొరకు పాడమన్నారు కానీ దేవుడు మహిమ కొరకు పాడమనలేదు. పాటలు కూడా లోకంలో చాలా రకాల పాటలు ఉంటాయి. క్లబ్బుల్లో కూడా పాటలు ఉంటాయి కదా. ఈ మధ్య ఈ పెళ్ళిళ్ళలో కూడా 30,000 40,000 వాళ్ళకి ఇచ్చి ఈవెంట్స్లో వాళ్ళు ఇచ్చేసి పాటలు డ్యాన్సులు అన్నీ మీరు చూస్తున్నారు కదా. కప్పలాగా నోరు తెరుచుకొని ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంకా చూడకుండా ఈ దృష్టి అంతా వీళ్ళ మీదే పడింది. నా దృష్టి కూడా ఒకసారి పడింది. ఎవరి దృష్టి పడదు, ఎవరి దృష్టి పాపం వైపు మళ్ళదు, అక్కడి నుంచి మనం లేచి వెళ్ళిపోవటమే మంచిది అనిపించాలా. ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఈ వాతావరణం మంచిది కాదు అని శుభ్రంగా ఒక ముద్ద భోంచేసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళటం చాలాసార్లు జరిగింది. ఉల్లాసం దేనికి ఉల్లాసం? మేము మిమ్మల్ని బట్టి ఆనందిస్తాం. మిమ్మల్ని చెరకొన్నాం కదా, మేము మీ అన్నీ మేము దోచేసుకున్నాం కదా, మీ సేవకులు మేము చంపేశాం కదా, మీరు మా అండర్లో బ్రతుకుతున్నారు కదా. ఇప్పుడు మీరు డ్యాన్స్ చేయండి, పాటలు పాడండి, మేము ఉల్లసిస్తాం, మేము సంతోషిస్తాం. ఎలా పాడగలం మేము? అన్య దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనుగాక. నాలిక అంగటికి పెట్టుకొని మీరు మాట్లాడండి అని ఒకసారి ట్రయల్ చేసాం మనం. ఒకసారి వేద్దామా? మీరు ఎంత మంచోళ్ళు అంటే నాతోనే అన్ని ట్రయల్ చేపిస్తారు. మీరు చాలా ఎలా కనపడతారంటే చాలా చక్కగా నిద్రపోతూ, చక్కగా రెప్పలు వాలుస్తూ, హాయిగా కుర్చీకి వెనకాల స్పైన్కి రెస్ట్ ఇస్తూ ఎక్కడిలోకి వెళ్తారు? చెప్పుకో, మేము చూస్తున్నట్టే చూస్తాం, వింటున్నట్టే వింటాం, మేము చేయాల్సినంత చేస్తూనే ఉంటాం అన్న దృక్పథం మనలో ఉంటుంది. అందరిలో కాకపోయినా కొందరిలో ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. నా నాలుక నా అంగటికి అంటుకొనును గాక. దేవుడు యెహెజ్కేలు యొక్క నాలుకను అంగటికి అంటున్నట్లుగా చేసినటువంటి సందర్భాన్ని అక్కడ యెహెజ్కేలు గ్రంథం 3:26లో మనం చదవచ్చు. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనమై వారిని గద్దింపక ఉండినట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. వారు మామూలు కాదు. నువ్వు మాట్లాడేస్తావు, మాట్లాడద్దు. వాళ్ళు మూర్ఖ ప్రజలు. వాళ్ళ దగ్గర నువ్వేవి మాట్లాడి అపవిత్రవు కాకూడదు. కాబట్టి నేను నిన్నేం చేశాను? మళ్ళీ చదవాలి గట్టిగా, మైక్ సౌండ్ పెంచండి. వారు బహుగా తిరుగుబాటు చేయువారు. వారు మామూలు కాదు, బహుగా తిరుగుబాటులో ఆరితేరిన వారు, తిరుగుబాటులో రాడ్డు తేలిన వారు, ముదురులు. వాళ్ళు మామూలు కాదు. బబులోనోళ్ళు వచ్చి 18 నెలలు దోచుకున్నారంటే 18 నెలలు వీళ్ళని మొత్తం ఉన్నదంతా కొల్లగొట్టారంటే ఒకసారి ఆలోచించాలి. చదవండి. గనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగిటిని అంటుకొన చేసేదను. అది సంగతి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మాట్లాడకూడదు, నేను మాట్లాడకూడదు, నువ్వు మౌనంగా ఉండాలి. నన్ను కూడా మా ఇంట్లో నాకు చెప్తారు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు, మా పిల్లల డాడీ మీరు మాట్లాడకూడదు, నేను మాట్లాడేస్తూ ఉంటాను. మా నాన్నగారికి ఒక ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక మాట చెప్పారంట. అది నాకు చెప్పాడు మా నాన్నగారు. ఏం చెప్పాడంటే, గంగాధరరావు, నువ్వు చూడటానికి
నువ్వు చూస్తేనే మనుషులు భయపడతారు, నువ్వు మాట్లాడితే తేలిపోతావు కాబట్టి నువ్వు ఎక్కడికైనా అలా చూస్తానంటే మాట్లాడొద్దన్నా అంట. అర్థమైంది పాయింట్ మీకు? అంతే, చాలు. నిలబడండి చాలు, మీరు అలా చూస్తూ ఉండను చాలు. నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడావనుకో, నువ్వు కూడా పాపి అయిపోవచ్చు, జారిపోవచ్చు, బాధపడవచ్చు. వాళ్ళు మామూలు కాదు. వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుందో తెలుసా? నువ్వు మౌనంగా ఉండు. వాళ్ళు మామూలు కాదు, బహు తిరుగుబాటుదారులు వాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అండి, ఇక్కడ 5వ వచనంలో మనం చదివాం కదండి, ఒట్టు పెట్టుకుంటున్నారు, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటూ ఒట్టు పెట్టుకుంటున్నారు, మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, మందిరంలో ఉన్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రార్థన వాతావరణం, ఆరాధన, పాటలు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే విగ్రహారాధికుల చేతుల్లో, క్రూరుల చేతుల్లో వారు ఉన్నారు. విగ్రహార చేతిలో వాళ్ళ నీడన బ్రతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలు క్రూరులు, మామూలు కాదు. అక్కడ ఉన్నారు వాళ్ళు. అదేనండి ఏడుపు. అదే ఏడుపు. ఏడుపుకు కారణం మందిరానికి దూరం. రకరకాల ఏడుపులు ఉంటాయని చెప్పాను కదండి. దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఏడుపు, మందిరానికి దూరం అయిపోయిన ఏడుపు, ప్రభు బల్లకి దూరం అయిపోయిన వారు ఏడుపు, దేవుడి మహిమపరచలేని స్థితి అని ఏడుపు చాలా భయంకరమైంది. వాళ్ళ ఏడుపు కూడా అదే. వారి ఆనందం పూర్తిగా పోయింది. పైగా వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నట్టు వారిని ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళ గుండెలు బద్దలైపోయిన నదుల దగ్గర గుండెల బద్దలైపోయి మామూలు ఏడుపు కాదు, రోదన చేస్తూ ఏడుస్తుంటే వీళ్ళు వచ్చి పాట పాడమంటున్నారు. అందుకే వాళ్ళు బాధపడుతున్నారు. అన్ని దేశంలో మేము కీర్తన ఎలా పాడాలి? అసహ్యంగా అంటే వాళ్ళు అపహాసం చేస్తున్నారు, వేధిస్తూ ఉన్నారు. ఏదిస్తూ ఉండి వాళ్ళు చెప్తూ ఉన్నారు. 7వ వచనం చూసినట్లయితే, యెహోవా ఏదోమో జనులు చేసింది జ్ఞాపకం చేసుకునము. ఏదోమో జల్లు అంటే తెలుసు కానీ ఏసావు సంతానం. ఓకే, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకొనము, దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడని వారు చాటిరి కదా. అబ్బా, పాడు చేయబడబోవు బబులోను కుమారి. ఎంత విచారకరమైన విలాప వాక్యంలో కూడా 4వ అధ్యాయంలో 2వ వచనం చూస్తాం. వాళ్ళ ఏడుపు ఎలా ఉందో. ఇర్మియా వారి ఏడుపు గురించి మాట్లాడుతున్నాడు, యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. విలాప వాక్యము ఇర్మియా రచించినటువంటి విలాప వాక్యం 4వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. మేలిమి బంగారముతో పోల్చదగిన అమ్మా 12వ వచనం చదవమ్మా. 12వ వచనం 4:12. బాధించువాడు గాని విరోధి గాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవరికైనాను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపమును బట్టి, నీతిమంతులు రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపమును బట్టి, దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రులు. ఎంత దారుణం అంటే, యెరూషలేము, మనం యెరూషలేము గురించి మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఎప్పుడంటే మట్ల ఆదివారం అప్పుడు మాట్లాడుకుంటాం. తర్వాత ఇస్రాయేల్ ఇండిపెండెంట్ డే మే 14. ఆ రోజు ఇస్రాయేల్కు స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు మనందరం ప్రార్థన చేసాం, కానుక కూడా పట్టాం. 12,000 రూపాయల సేవకులందరూ కూడా యెరూషలేం కొరకు సిద్ధపరిచారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్లుతారు? ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఎందుకు దేవుడు అది చెప్పారంటే, ఆత్మీయ విషయంలో వారు మనకు సహాయం చేశారు కాబట్టి శరీర విషయంలో మనం రుణస్థులము అని రోమాపత్రిక 15వ అధ్యాయంలో మనం
స్పష్టంగా చూస్తూ ఉన్నాం. యెరూషలేము కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యెరూషలేము కొరకు ఏం చేయాలి? కానుక పంపాలి. ఇక ఎందుకు పంపాలి ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే సందర్భము కాదు. అసలు పాత నిబంధనలో దేవుడు మందిరానికి లేక దేవాలయమునికి వచ్చినప్పుడు మనుషులు ఏ విధంగా స్నానం చేసి శుభ్రంగా తయారై బట్టలు కట్టుకొని ఏ విధంగా దేవుడు మందిరంలోకి వచ్చి బలులు అర్పించాలో, ధూపం వేయాలో ఆ క్రమాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడు నూతన నిబంధనలో వాక్యము మనం ఆధారం చేసుకొని వాక్యాన్ని నమ్ముతూ వాక్యానుసారంగా ఆరాధిస్తూ వాక్యం ప్రకారం జీవించడానికి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళుతున్న మనం చూస్తే మనం ఎంత ధన్యులమో అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. మనం ఎంత ధన్యులమో. అసలు నిర్గమాకాండం చూడండి ఒకసారి, 40వ అధ్యాయము, నిర్గమాకాండము 40వ అధ్యాయము మొదటి నుండి చదివినట్లయితే, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారమును నిలబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. 6వ వచనం, ప్రత్యక్షపు గుడారపు మందిరము ద్వారము నెదుట దహన బలిపీఠములను ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్యన గంగాళముంచి దానిలో నీళ్లు నింపవలెను. ఎన్ని పనులు, ఎంత కష్టం. తెరల చుట్టూ ఆవరణమును నిలబెట్టి ఆవరణము ద్వారా ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దాని ఉపకారములంటిని ప్రతిష్ఠించవలెను. అప్పుడు అది పరిశుద్ధ మగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ బలిపీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీఠముకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠించవలెను. ఇక 16వ వచనం చదివేస్తున్నాను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని చేసెను. అలాగుననే చేసెను. మనం ఎలా చేస్తున్నాం? అలా చేయమని ఇక్కడ ఏం చెప్పట్లా, మనకు వర్తించదు. జస్ట్ అవగాహన కొరకు మనం చదువుకున్నాం. అమ్మా ఇద్దరు మాకు ఏసీ తగ్గించుకోండి. నా ఇంకా చూడండి, నా వైపు చూడండి, ముగిస్తున్నాను. ప్రభు వలన మనకు అందుబాటులో ఉన్నప్పుడు విలువ తెలియదు చాలామందికి. ఒక విశ్వాసి నాతో ఇలా అన్నారు, అమ్మ నువ్వు ప్రభు బలలో పాల్గొదేంటమ్మంటే రాత్రి ఉపవాస ప్రార్థనకు రాలేదు కండి, అందుకు నేను పాల్గొలేదు అన్నారు. రాంగ్ థింకింగ్. ఉపవాస ప్రార్థనకే వస్తే ప్రభు బలలో చేపెట్టాలని నీకెవరు చెప్పారు? నువ్వు ఇంటి దగ్గర ఎందుకు రాలేదో నీకు తెలుసు, దేవుడికి తెలుసు కదమ్మా. నీవు ఇంటి దగ్గరైనా సిద్ధపడి ప్రభు బలలో పాల్గొవచ్చు. అలా రాలేదని చెప్పి ఎన్నిసార్లు నువ్వు ప్రభు బలకు దూరంగా ఉంటావు? ఇది కరెక్ట్ కాదు. అర్థమవుతుందండి మీకు? ఇంటి దగ్గర ఎందుకు రాలా నువ్వు? ఎందుకు రాలా ఉపవాస ప్రార్థనకి లేక విజ్ఞాపన ప్రార్థనలో? ఎందుకు నువ్వు లేవు? ఎందుకు హాజరు కాలేదు? నువ్వెక్కడున్నావు ఆ సమయంలో? నీకు దేవుడికి మాత్రమే తెలుసు. దానికి ప్రభు వాళ్ళకి లింక్ పెట్టకండి, అది వంక అవుతుంది. అర్థమవుతుంది కదండి? సిద్ధపడండి, ఇంటి దగ్గరే సిద్ధపడండి, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపడండి, ఉపేక్షించుకోండి, ప్రభు బలలో చేపెట్టండి. ఇది సరైన క్రమం. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు అనుకొని ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు నడుచుకోవడానికి ఇంకా బైబిల్ ఎందుకు? అందుకే నేను చెప్తున్నాను, అడగండి సలహాలు, ఆత్మీయులను అడగండి సలహాలు,
తెలియనివి తెలుసుకోండి, మంచిది. వాక్యానుసారముగా నడుచుకునే వాళ్ళని అడగండి. అందరినీ అడగొద్దు, మీకు నచ్చిన వాళ్ళని అడగొద్దు. వాక్యానుసారముగా నడుచుకునే వాళ్ళని అడగండి. వాక్యం తెలిసిన వాళ్ళు కూడా అడగొద్దు. మళ్ళీ వాక్యం తెలిసినోడు వాక్యానుసారంగా జీవించకుండా ఉండొచ్చు. మాదిరిగా ఉండవారిని అడగండి. ఓకే. అలాగే ఆరాధన విషయంలో కూడా, ఆరాధించే విషయంలో మన వైఖరి ఎలా ఉందో వాక్యపు వెలుగులో మనం చూసుకోవాలి. మందిరాలు లేనప్పుడు లేవో లేవో అని ఏడుపు, ఇప్పుడు మందిరాలు ఉన్నప్పుడు లోకంలో ఏడుపు. ప్రార్థన లేదు అని ఏడుపు కరోనా టైంలో. ఇప్పుడు ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో ఏడుపు లేదు, వీధుల్లో ఏడుపు, ఇళ్లల్లో ఏడుపు. ఏ ఏడుపు? లోక సంబంధమైన ఏడుపు. ఏ ఏడుపు? ఆర్థిక సంబంధమైన ఏడుపు. ఏ ఏడుపు? పిల్లలకు సంబంధించిన ఏడుపు. ఆ ఏడుపుకు ఈ ఏడుపుకు చాలా తేడా ఉంది. వీళ్ళు ఏడుస్తున్న ఏడుపు మందిరానికి సంబంధించిన ఏడుపు, యెరూషలేము సియోనుకు సంబంధించిన ఏడుపు, ఆరాధనకు సంబంధించిన ఏడుపు. ఆ ఏడుపు గురించే వాళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు. యెరూషలేమా, నిన్ను హెచ్చుగా నేను ఎంచకపోతే నా నాలుక నీ అంగటికి ఉండాలి. ఓకే, నేను ఇంకా మాట్లాడను. ఇక మాట్లాడాలంటే నీ గురించే మాట్లాడతాను, పాడాలంటే నా నాలుక నీ గురించే పాడిద్ది, మాట్లాడాలంటే నా నాలుక దేవుడి గురించే మాట్లాడిద్ది. ప్రార్థనని ఒక ఒట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి 137వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎంతకాలమైంది ప్రభు బలులో పాల్గొని, మనం ఎంతకాలమైంది ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి, మనం ఎంతకాలమైంది దేవుణ్ణి పాటల ద్వారా గణపరిచి. మందిరంలోనే పాటలు కాదు, మందిరం బయట. మందిరంలోనే సాక్ష్యము కాదు, వీధిలో సాక్ష్యం. మందిరములోనే మాదిరి కాదు, బయట మాదిరి. అది ఎందుకంటే ఆయనకి మాత్రమే మహిమ కలుగునట్లు. ఆమెను చెప్పండి. ఎవరికి మహిమ కలిగినట్లు? ఆయనకి మాత్రమే మహిమ కలుగునట్లు. ఓకే, మందిర సంబంధాలుగా బతుకుదాం. బతికినంతకాలం, ఎంతకాలం బతుకుతాము? ఆ కుర్చీ అటు జరుపు, కొద్దిగా కుర్చీ అటు జరుపు. కిందనోళ్ళు కనపడుద్ది, జూమ్ చేయనా? ఎంతకాలం జీవించాం 50 or 60, 70. రాత్రి 70+ ఒక చక్క కూర్చొని ఏసీ ముందు నిద్రపోతుంది మాస్క్ పెట్టుకొని. మాస్క్ ఒక వంక అయిపోయింది కొంతమందికి, అర్థమైంది కదండి. ఎందుకొరకు జీవిస్తుందాం? ఇంకా ఒక ముద్ద తింటే చాలు, ఎప్పుడు పోతాం తెలీదు అని బతుకుతుందామి. ఎవరికి ఉపయోగపడదు. ఇక ప్రార్థన చేయదు, ఆరాధన చేయదు. బతికుంది కాబట్టి ఓ ముద్ద తింటుంది. ఆ ముద్ద కోసం ఎదురు చూపు మధ్యాహ్నం 12 గంటల వరకు. ప్రసాంపాటి ఇస్సాక్ గారు తీసుకొచ్చి ఆ క్యారేజ్ ఇస్తూ ఉంటారు వాళ్ళ సంఘస్థులు, కొంతమంది ఫ్యామిలీస్కి. అన్నది కాదు, ఏది కాదు, ఇది కాదు, నాట్ ఇంపార్టెంట్ దిస్. ఎలా జీవించాం, సాక్ష్యం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మందిర సంబంధులుగా ఉన్నామా, సియోను పట్ల ప్రేమ ఉందా, మందిరం పట్ల అవగాహన ఉందా అన్నదే ముఖ్యం. ఏది ముఖ్యం? రాసుకో. ఓకే, మందిర సంబంధాలుగా బ్రతుకుదాం. దేవుణ్ణి ఆత్మతో ఆరాధన చేద్దాం, ఆయన సంతోషపెడదాం, ప్రభు పిలుపును జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.